అందరికీ నమస్తే. ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ పరిస్థితి ఇంకా క్లోజ్ అయినట్టేనా? ఇది ఇంకా వైఎస్ఆర్సీపీకి ఎండింగ్ చాప్టర్ అయినా? ఒక్కసారిగా పవన్ ఎదుగుదలని లేదా జనసేన పార్టీ ఎదుగుదలని చూస్తున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఇది ఒక పెను మార్పు కానుంది అనే అంశం అయితే చాలామంది రాజకీయ విశ్లేషకులు మాట్లాడుకుంటారు. అసలు ఈ పెను మార్పు ఏంటి? వైఎస్ఆర్సీపీకి ఇది పతనం ఎందుకు అవుతుంది అని అంటే, జగన్మోహన్ రెడ్డి 2019లో తన గెలుపు చూసుకొని నేనే అజేయ శక్తిని అన్నట్టుగా తను వ్యవహరించాడు. ఆ పార్టీ కానీ, ఆ పార్టీలో ఉన్నటువంటి కేడర్ కానీ, లేదా ఆ పార్టీ అధినేత అప్పటి ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళు భావించింది ఏంటంటే, మేము అజేయ శక్తులం, మమ్మల్ని ఇంకెవరూ దించలేరు, రానున్న 25 ఏళ్ళు మేమే అధికారంలో ఉంటాం, ఇలాంటి అంశాలు చాలా చూసాం. సో అప్పుడు జరిగినటువంటి తప్పులన్నీ వాళ్ళ ఓటమికి చాలా పెద్ద కారణం. ఎందుకంటే అవే కీలకం. అప్పట్లో మంత్రులు మాట్లాడినటువంటి మాటలు కానీ, ఎగ్జాంపుల్గా చూసుకున్నట్టయితే ఏముంది, విగ్రహాలు పోతే ఇంకో విగ్రహాలు పెడతారు. సో ఇంకా ముందుకొచ్చి అన్పార్లమెంట్ వర్డ్స్ అంటే వినకూడని మాటలు కూడా మాట్లాడడం, ఇవన్నీ కూడా పార్టీ ఓటమికి చాలా కీలకం అనే చెప్పాలి. ఆ తర్వాత 2024లో వచ్చినటువంటి ఎలక్షన్లో కూటమి ఒక్కసారిగా వైఎస్ఆర్సీపీని అధపాతాలని తొక్కేసిందనే మనం భావించాం. ఎందుకనంటే 151 స్థానాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కేవలం 11 స్థానాలకే పరిమితం కావడం చూస్తే ఇది ఖచ్చితంగా కరెక్టే జరిగింది అని చెప్పి అనుకోవాలి. ఇది ఖచ్చితంగా పవన్ ఎఫెక్టే అని చెప్పి చాలామంది రాజకీయ నాయకులు భావించారు. మరి గడిచిన 2 ఏళ్లలో, అంటే ఇప్పుడు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు దాటుతుంది. 2 ఏళ్ళు దాటిన వైఎస్ఆర్సీపీలో ఎటువంటి కదలిక ఉంది అని అంటే కదలికలు ఏవి లేవనే చెప్పాలి. ఎందుకంటే గతంలో వీళ్ళు చేసిన తప్పులు ఇప్పుడు కేసుల రూపంలో వీళ్ళకి వెంబడబడుతున్నాయి. సో ఇలాంటి పరిస్థితులు చూస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి కానీ, వాళ్ళ పార్టీ నాయకులు కానీ ఒక విషయాన్ని వాళ్ళు చెప్తున్నటువంటి ప్రెస్ మీట్లో బయట పెడుతున్నారు. ఏంటది అని అంటే, పోలీసుల్ని వీళ్ళు దుర్వినియోగం చేస్తున్నారు, పోలీసులు వీళ్ళు సొంత కక్ష సాధింపు చర్యలకే వాడుతున్నారు. ఇలాంటి అంశాలు కానీ, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, ప్రతిపక్ష గొంతుల్ని వీళ్ళు అణిచివేస్తున్నారు, లేదా పోలీసుల్ని వీళ్ళు దుర్వినియోగం చేస్తున్నారు, ఇలాంటి అంశాలు వీళ్ళు రెగ్యులర్గా చెప్తున్నారు. అసలు ఈ పాయింట్లు ఎందుకు మాట్లాడుతున్నారు అంటే, గతంలో వీళ్ళు చేసేటప్పుడు ఇవేవి వీళ్ళకి గుర్తు రాలేదని అంటే ఖచ్చితంగా గుర్తు రాలేదు. ఎందుకంటే వీళ్ళు అజయ శక్తులుగా వీళ్ళే నిర్ణయించుకున్నారు కదా. సో అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఇవన్నీ ఎందుకు గుర్తు వస్తాయి? గుర్తు రాలేదు. సో అప్పుడు వీళ్ళు చేసినటువంటి అరెస్టులు, అప్పుడు వీళ్ళు చేసినటువంటి యాక్టివిటీస్, అప్పుడు వీళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు, అంటే మినిస్టర్లు కూడా మాట్లాడినటువంటి అంశాలు మనందరం విన్నాం కదా. సో ఇవన్నీ ఇప్పుడు వీళ్ళకి కేసుల రూపంలో వెంబడిస్తున్నాయి. ఈ 2 ఏళ్ళు గడిచిన పార్టీ ఇంకా పునరావృతం, అంటే పార్టీ మళ్ళీ ఇంకా స్ట్రాంగ్గా బిల్డ్ అవ్వట్లేదు. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కార్యకర్తలు ఏమనుకుంటున్నారు అంటే, పార్టీ ఖచ్చితంగా స్ట్రాంగ్గా మళ్ళీ బిల్డ్ అవుతుందని ఆశిస్తున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితులు చూసుకున్నట్టయితే అట్లా లేరు. ఇప్పుడు పరిస్థితులు చూసుకున్నట్టయితే అలా ఎక్కడా కనిపించట్లేదు. వైఎస్ఆర్సీపీ ఇంకా ఆటోమేటిక్గా సైలెంట్ అయిపోయింది. ఇంకా రానున్న రోజుల్లో మరింత సైలెంట్ అయిపోద్దని కూడా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర పేరుతో బయటకు వస్తాడా, లేదా ఇంకే ఇతర కారణాలు ఉన్నాయా అని అంటే, అది ఫ్యూచర్లో జరుగుతుందో జరగదో అనే విషయం కాస్త పక్కన పెడితే, ప్రస్తుతం జనసేన పార్టీ ఎస్టాబ్లిష్ అవుతున్న విధానం, జనసేన పార్టీ గడిచిన 10 ఏళ్లలో పార్టీ ఎస్టాబ్లిష్మెంట్లో కాస్త వీక్గానే ఉంది. కానీ ఇప్పుడు సంస్థాగతంగా బూత్ స్థాయి నుంచి మనం ఎస్టాబ్లిష్ కావాలి, బూత్ స్థాయి నుంచి మనము అభివృద్ధి చెందాలి అని చెప్పి ఏకపక్షంలో ఒకేసారిగా 175 నియోజకవర్గాలకి ఇన్ఛార్జీలు ప్రకటిస్తున్నారు అనే వార్తలు విన్నాక వైఎస్ఆర్సీపీ పార్టీలో ఒక రకమైన భయం మొదలైందని చెప్పాలి. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ క్యాడర్ ఏదైతే ఉందో, ఈ క్యాడర్ ఇప్పుడు 2 వైపులుగా చూస్తుంది, లేదా యువత కూడా 2 వైపులు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్కి ఈ యువత చాలా ప్లస్గా మారిందని చెప్పాలి. ఎందుకంటే వైసీపీకి వ్యతిరేకంగా ఉన్న ప్రతి ఒక్క ఓటరు, లేదా యువకుడు, లేదా ఎవరైనా సరే ఇప్పుడు వాళ్ళ ఆకర్షితులు ఎవరి వైపు అవుతున్నారు అని అంటే పవన్ కళ్యాణ్ వైపే అవుతున్నారు. అడ్మినిస్ట్రేషన్ మొత్తము చంద్రబాబు నాయుడు గారు చూసుకున్నట్టయితే ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్లో ఉన్న నెగిటివిటీ ఇంపాక్ట్ని పోగొట్టి వాళ్ళందరినీ ఎన్డీఏ కూటమికి కానీ జనసేనకు కానీ ఫేవర్గా మార్చుకుంటున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే అది పవన్ కళ్యాణ్ మాత్రం. రానున్న రోజుల్లో 2029లో ఖచ్చితంగా సగం సీట్లకైనా మనం పోటీ చేయాలని ఒక పవన్ మోటివ్ని ఇప్పుడు ఏదైతే ఈ జిల్లా ఇన్ఛార్జీలు కానీ లేదా నియోజకవర్గ ఇన్ఛార్జీలు కానీ ఈ వేయడము లేదా పార్టీ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు వాటన్నిటినీ సూచిస్తున్నాయి.
వాటన్నిటిని కూడా ఆలోచించేలా చేస్తున్నాయి. ఇవన్నీ కూడా నిజమని చెప్పి వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా ఏం జరుగుతుంది రానున్న రోజుల్లో అనే ఒక భయాన్ని అయితే మూటగట్టుకుంటుంది. మరి జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు అని అంటే మనం మరో 3 ఏళ్ళలో మనమే అధికారంలోకి వస్తామని చెప్పి ఆయన ప్రచారం చేసుకుంటూ పోతాడు. ఆ 3 ఏళ్ల తర్వాత అధికారంలోకి ఇగో మనం ఈ పని చేసాం, లేదా మనం ఈ బాధ్యతల తరపున నిలబడ్డాం, లేదా మనం ఈ ఎన్డీఏ కూటమి అన్యాయాన్ని ఇక్కడ మనం ఎండగట్టాం అని చెప్పడానికి వాళ్ళ దగ్గర ఏమి ఉండదు. ఎవరో అడపాదడప ఒకరిద్దరు లీడర్లు తప్పితే మీడియా ముందుకు వచ్చి మాట్లాడే లీడర్లు కూడా వైఎస్ఆర్సీపీలో కరువైపోయారు. ఒక 3-4 పేర్లు తప్పితే మిగతా వాళ్ళు ఎవరు కూడా కనిపించట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీ పార్టీ ఇంకా కంప్లీట్ అయిపోతుంది, క్లోజ్ అయిపోతుంది అనే భావాలు చాలా ఎక్కువగా వినిపిస్తాం. మరి జగన్మోహన్ రెడ్డి రానున్న రోజుల్లో ఎలాంటి స్టెప్ తీసుకుంటాడు, లేదా ఇప్పుడు ఏదైతే జనసేన పార్టీ తీసుకున్నటువంటి ఈ నిర్ణయాలు, నియోజకవర్గ కమిటీలు కానీ లేదా జిల్లా కమిటీలు కానీ ఇవన్నీ కూడా ఎలా ఉండబోతున్నాయి అనే అంశాల గురించి అయితే వైఎస్ఆర్సీపీలో ఒక కాస్త గుబులే ఉందని చెప్పాలి. మరి జనసేన పార్టీ రానున్న రోజుల్లో బూత్ స్థాయిలో ఎదిగింది అంటే వైఎస్ఆర్సీపీకి అది గండంగానే మారుతుంది. మరి 2029లో ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రిగా ఉంటారు అని అంటే ఇది కూడా మనల్ని కాస్త ఆలోచింపజేస్తుంది. ఎందుకు అని అంటే ఆల్రెడీ కొన్ని ప్రశ్నలు చాలామంది మధ్యలో ఉత్పన్నమవుతున్నవి. ఏంటి అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా ప్రచారం అవుతున్న అంశాలు కూడా ఏంటి అంటే సౌత్ ఇండియాకి లోకేష్ని బీజేపీ వాడబోతుంది అనే ఒక అంశం తీసుకొస్తుంది. ఇదే తరుణంలో చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ పార్టీ బాధ్యతలు మొత్తము లోకేష్ చేతుల్లో పెట్టారు. అంటే రానున్న రోజుల్లో లోకేష్ని ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా తీర్చిదిద్దాలి అనే ఒక సంకేతాలు ఇండైరెక్ట్గా అటు టీడీపీ క్యాడర్కి, రాష్ట్ర ప్రజలకి చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు. ఇలాంటి తరుణంలో జనసేన పార్టీ కూడా మేము సంస్థాగతంగా బలంగా ఉన్నాము, మేమెందుకు సీఎం చేయకూడదు అనే అంశాలు కూడా చూస్తుంది. మరి ఎన్డీఏ కూటమి ఇలానే కంటిన్యూ అయితే రేపొద్దున అంటే 2029లో గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడిని కేంద్ర స్థాయి రాజకీయాలకు పంపించడం కాస్త ఖచ్చితంగానే కనిపిస్తూ ఉంది. ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఇప్పుడు ప్రస్తుతానికి ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు నాయుడు తర్వాత బలమైన వ్యక్తి ఎవరు అని అంటే పవన్ కళ్యాణే అందరికీ కనిపిస్తున్నారు. మరి అలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కాడా అంటే ఖచ్చితంగా అవుతాడనే భావిస్తున్నాను. మరి ఇప్పుడు లోకేష్ దక్షిణాది రాష్ట్రాల్ని ప్రాతినిధ్యం వహిస్తాడు బీజేపీ పార్టీ నుండి అనే అంశాలు ఉన్నప్పుడు మరి లోకల్లో పార్టీని ఎవరు చూసుకుంటారు, ఇలాంటి అనుమానాలు కూడా ప్రజల్లో ఉత్పన్నమవుతాయి. మరి చంద్రబాబు నాయుడు గారు రానున్న రోజుల్లో కేంద్రంలోకి వెళ్తాడా అని అంటే ఖచ్చితంగా వెళ్తాడా చాలా గట్టిగా వినిపిస్తుంది. ఎందుకంటే యువత ఇప్పుడు ఎటువైపు చూస్తుంది అని అంటే అటు వైఎస్ జగన్ దుక్కు, ఇటు నారా లోకేష్ దుక్కు అంటే ఎక్కువ పవన్ కళ్యాణ్ వైపే చూస్తుంది. రాష్ట్ర భవిష్యత్తుని పవన్ కళ్యాణ్ చేతుల్లో ఉందని యువత చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తుందనే అనే అంశాలు బాగా వినిపిస్తుంది. మరి రానున్న రోజుల్లో ఏం జరగబోతుంది, నిజంగానే పవన్ కళ్యాణ్ కీలకం కాబోతున్నాడా, లేదా నిజంగానే పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడా, అసలు మీరేమనుకున్నారు? జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది, రానున్న రోజుల్లో ఎలా మారుతుందని మీరు అనుకున్నారు? లేదా ఎన్డీఏ కూటమిలో రానున్న రోజుల్లో జనసేన అధికారంలోకి వస్తుందా, పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడా అని చెప్పి మీరు భావిస్తున్నారా? ఈ అంశం ఏది ఉన్నప్పటికీ మీరేం భావిస్తున్నారో కామెంట్ రూపంలో మాకు తెలపండి. ఇలాంటి డీటెయిల్డ్ పొలిటికల్ అనాలిసిస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.